సార్ వీళ్ళేంటి సార్ ఇలా ధర్నా చేస్తున్నారు? చేసుకోనిరా, మహా అయితే ఇంకో 10 నిమిషాలు అరిచి అరిచి వాళ్లే వెళ్ళిపోతారు. నువ్వు ఆ డబ్బు ఇంట్లో ఇచ్చావు కదా? మీ అమ్మగారికే ఇచ్చానండి. ఓ, అయితే లాకర్లో పెట్టినట్టే. ఎమ్మెల్యే విశాలాక్షి గారికి జిందాబాద్. ఎమ్మెల్యే విశాలాక్షి గారికి జిందాబాద్. రై, ఏంట్రా ఇది? అయ్యో నాకేం తెలియదు సార్. ఇదిగోండి, ఇదే ఆ బ్యాగు. ఆ, ఈ డబ్బు మీరింట్లోనే మర్చిపోయి రావడం వల్లనే కదా ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంది. సమయానికి తులసి కనిపెట్టింది కాబట్టి ఈ రోజు మీ పేరు మన ఇంటి పరువు నిలబడుతోంది. థ్యాంక్స్ అమ్మా. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని నేను చాలా భయపడిపోయాను. తులసి, మా అమ్మని సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటయ్యా ఇక్కడ ఇష్యూ అవుతుందని కాల్ చేశారు, ఏంటి సంగతి? సార్ అలాంటిదేం లేదు సార్. పెన్షన్లు పంచడం కాస్త లేట్ అయ్యేసరికి జనాలు గొడవ చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదు సార్. అవును సార్, మేమే అపార్థం చేసుకున్నాం. అవును సార్, మేమే అపార్థం చేసుకున్నాం. సరే, ఇంకా లేట్ ఎందుకు? పెన్షన్ పంచడం స్టార్ట్ చేద్దాం. ఎమ్మెల్యే గారు, ఆ పెన్షన్స్ మీ చేతులతోనే పంచండి. అయ్యో, అంటే మీరే పంచండి. లేదండి, జనాలు మీ కోట్లేసి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు, మీరే పంచండి. అలాగే సార్. మీరు వెళ్ళి లిస్టు చదవండి. అలాగే సార్. రమాదేవి. నేనే సార్. మీరు వచ్చి తీసుకోండి. ఈ కలెక్టర్ కాస్త ముందు వచ్చుంటే బాగుండేది. ఇంత లేట్ గా వచ్చి చచ్చాడు. నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నా చేతికొచ్చిన డబ్బు చేజారిపోయింది. ఇదంతా ఈ తులసి వల్లే. అమ్మా, సూపర్ అమ్మా నువ్వు. ఇందులో నా గొప్పే ఉందిరా. రాత్రి తులసి ఓపిగ్గా నేర్పించింది కాబట్టి నాకు సాధ్యమైంది. లేదంటే బిక్కమొహం వేసుకుని దిక్కులు చూసేదాన్ని.
కర్ణుడికి కవచకుండలాగా నాకు తులసి తోడుండడం వల్లేరా ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. తులసి ఇంట్లోనే కాదు బయట కూడా నాకు అడ్డొస్తుంది. ఎలాగైనా దీన్ని అడ్డు తొలగించుకోవాలి. పదవి రాకపోయినా పైసలైనా సంపాదిద్దామనుకుంటే అది కూడా ఫెయిల్ అయిపోయింది. అసలు తులసికి ఇంట్లో ఆ డబ్బెలా దొరుకుంటుంది? ఏదైతేనే అత్తయ్య పేరు చెడిపోకుండా కాపాడుకున్నాను. దేవుడా, ఇదంతా నీ దయ వల్లే జరిగింది. థ్యాంక్ గాడ్. సార్, వేడిగా ఉందా? కూలరా అని తెప్పించనా? నువ్వు విసురు. పెంచారు మొహోడ, అనవసరంగా గెలుక్కున్నాను నేను. ఇతని గోల ఏనాటికి తీరుతుందో ఏంటో చాలా చిరాగ్గా ఉంది. ఏమండి, బాబు, మావయ్య, నీ పట్టుదల చాలా గొప్పగా ఉందయ్యా. భార్య కోసం ఇలా టెంట్ వేసుకుని చాలా కష్టపడుతున్నావు, కానీ ఏం చేసినా నా జాను కోసమే మావయ్య. ఆ విషయం చెప్పడానికే వచ్చానయ్యా. నువ్వు ఎంత చేసినా, మేమెంత చెప్పినా మా జాను ఇంకా నిన్ను చూసి భయపడుతూనే ఉందయ్యా. నేనా భయం పోగొడతాను మావయ్య. అప్పుడే కదా తనలోని ప్రేమ బయటపడుతుంది. అయ్యో, నీకెలా చెప్పాలయ్యా? నాకేం అర్థం కావడం లేదు. మా జానుకు నువ్వంటే ఇష్టం లేదు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నాయనా. అది చెప్పడానికి నువ్వెవడివి? Who the hell are you?